అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నోరూరించే పాకం గారెలండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఎలా చేస్తాను ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. పప్పుని మనం నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. నానబెట్టిన దాన్ని గ్రైండర్లో మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మనకి గారెలు స్పాంజీగా వస్తాయి. ఇలా వేయగానే అలా పాకం అనేది పీల్చుకుంటుందండి. ఇలా మెత్తగా అయితే మనం రుబ్బేసుకుని పక్కనైతే పెట్టేయాలండి. ఇందులో వేసుకునే ముందు మనం ఒక 3 టేబుల్ స్పూన్ ఇడ్లీ రవ్వనైతే వేసుకోండి క్రిస్పీనెస్ కోసం. మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకొని గారి షేప్ మీకు తెలుసు కదండి, గారెలా అయితే మనం చేసేసుకొని ఆయిల్లో నెమ్మదిగా అనేది వదులుకోండి. హీట్ అయిన ఆయిల్ కదా, జాగ్రత్తగా ఉండండి. ఇలా నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి గారెలు అనేది వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు గారెలను అయితే వేయించుకోవాలి. ఈలోపు మనం పాకానికైతే ప్రిపేర్ చేసుకుందాం. గారెలకు ఎప్పుడు బెల్లం పాకం కన్నా పంచదార పాకమే బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు పంచదారతోనే చేస్తాను గారెలకి. ఇలా పంచదారని అయితే తీసుకొని దాంట్లో వాటర్ అనేది వేసుకొని కరిగిన తర్వాత యాలకుల పౌడర్, కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చిటికెడు సాల్ట్, ఇది స్పటిక అండి, స్పటిక ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పంచదార అనేది గట్టిగా అవ్వకుండాను జస్ట్ 2 వేళ్ళు ఇలా టచ్ చేస్తే కొంచెం అతుక్కున్నట్టు వస్తే సరిపోతుందండి. దీనికి కూడాను ముదురు పాకం పెడితే గారెలు అనేది బాగోవండి, అదైతే గుర్తుపెట్టుకోండి. చూడండి ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చాయో, వీటిని మరుగుతున్న పాకంలో అయితే వేయాలండి. వేడి వేడిగానే వేసుకుంటే వెంటనే మనకి పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా వేసిన ఒక 5 మినిట్స్ అయితే వదిలేయండి. అటు ఇటు తిప్పుకుంటూ మనం పాకాన్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటే అంతవరకు గారెలను అయితే అటు ఇటు అయితే తిప్పేసుకొని మనం గారెలు అనేది తీసేసుకోవాలండి. తర్వాత ఇంకా పిండి ఉంటే మళ్ళీ గారెలు అనేది వేసుకొని ఇలానే ప్రాసెస్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది నేను చెప్పింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నిజంగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి గారెలు ఇవైతేని. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేయండి. పండుగలు వస్తున్నాయి కదండి, ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. నా వీడియో చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు గారెలు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగా వచ్చాయో. మనకి మిగిలిన పాకం ఉంటుంది చూడండి, ఆ పాకాన్ని అయితే ఈ గారెల పైన వేసుకుంటే ఇంకా అనేది పీల్చుకుంటుంది. చూసారా, మనకి ఈవినింగ్ వరకు కూడా ఈ గారెలు అనేది ఎలాగుంటుందండి, పైన అనేది గట్టిగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీ ఇంట్లో కూడా పండగలకి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ బాగోవాలి. అందరికీ బాయ్ అండి.